ఈ విషయం ఫీజు పే చేయడానికి వచ్చినప్పుడు మీ అమ్మగారు చెప్పి బాధపడ్డారని ప్రిన్సిపల్ గారు నన్ను మందలించారు. మీరవన్నీ మనసులో పెట్టుకోకుండా చదువు మీద కాన్సంట్రేషన్ చేయండి. కూర్చో. ఓకే స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దామా? ఓకే టీచర్. జై, ఏంటి మహాలక్ష్మి? కంగ్రాచులేషన్స్ జై. థ్యాంక్ యూ. ఎందుకు? 90% అబోవ్ మార్క్స్ వచ్చాయి. క్లాస్ లీడర్ అయ్యా. అందుకే స్మాల్ గిఫ్ట్. ఆడపిల్ల తల్లో పెట్టుకున్న పువ్వు తీసుకోద్దని మా అమ్మ చెప్పింది. అలాగా, ఒక్క నిమిషం. ఇది ఆడపిల్ల తల్లో పువ్వు కాదు. ఫ్రెష్గా నీ కోసం తెంపి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పడం కాదు జై. ఈ లక్ష్మితో మహాలక్ష్మి. అంతొద్దు. సరే, మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేను పూర్ స్టూడెంట్ కాబట్టి బాగా మార్కులు వచ్చేలా చేస్తావా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది నీ ప్రవర్తన మీద, నీ మాటల మీద ఆధారపడి ఉంటుంది. నచ్చితేనే ఫ్రెండ్షిప్ చేస్తాను. అంటే నేనేం చేయాలి? ఒక వారం నిన్ను అబ్జర్వ్ చేస్తాను. నీ టైం సెన్స్, చదువులోని శ్రద్ధ, మాట్లాడే విధానం. నచ్చితేనే ఫ్రెండ్, లేదంటే కట్. ఓకే ఓకే ఓకే, ఈ మహాలక్ష్మి నీకు నచ్చుతుంది. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు. బాయ్. వెయిట్ మహాలక్ష్మి, దీన్ని నువ్వే తీసుకెళ్ళు. నీకు గిఫ్ట్గా ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నావు? మగపిల్లాన్ని. ఈ పువ్వు నేనేం చేసుకుంటాను? నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఇది నీ దగ్గర ఉండడమే కరెక్ట్. తీసుకెళ్ళు. బాయ్. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. అన్నయ్య నెంబర్ 1 కాబట్టి ఇది నెంబర్ 2 అవ్వాలనుకుంటుంది. నో ఛాన్స్. నెంబర్ 2 నేనే. ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయనివ్వకూడదు.